స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసి మీ డబ్బులు డబుల్ చేసుకోవాలనుకుంటున్నారా? విజయవాడలో జరిగే సుందరామిరెడ్డి గారి లైవ్ సెమినార్ కి అటెండ్ అవ్వండి. నమస్కారం అమ్మా. నమస్తే సంగీత. అమ్మా, ఇప్పుడు కరెక్ట్ ఏజ్ పెళ్ళికి ఏ ఏజ్లో అంటే గవర్నమెంట్ ఎప్పుడో చెప్పేసింది 18-21 అని. అవును. కానీ మీకున్న అనుభవంలో చూసుంటారు కాబట్టి పెళ్ళి అనేది ఆ టైంలో జరిగితే భార్యాభర్తల మధ్యలో ఎంత అన్యోన్యమైన బంధం ఉంటుంది, పేరెంట్స్ సంబంధం ఎలా ఉంటుంది, ఇవన్నీ ఒక్కసారి మీ మాటల్లో. అది గవర్నమెంట్ చెప్పింది కరెక్టే 18-21 అని. ఎందుకంటే 18 ఏళ్లకి అది అప్పుడప్పుడే పువ్వు వికసిస్తున్న పువ్వులాగా ఆడదాని మనసు కూడా వికసిస్తున్న వయసు అది. 18 మహా అయితే 20 సంవత్సరాల వయసుకి అమ్మాయి ఇంకా పెద్దవాళ్ళ కంట్రోల్లో ఉంటుంది. వాళ్ళు ఏదైనా చెప్తే వినే స్థాయిలో ఉంటుంది. పరిపక్వత పూర్తిగా మనసుకు వచ్చేసిన తర్వాత అంటే ఒక 25 ఏళ్ళు వచ్చేవాడికి కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఆ మైండ్లో బలపడిపోతాయి. సమాజాన్ని చూసి కానీ, తను నేర్చుకున్నది కానీ, టీవీలో ఫోన్లలో చూసి కానీ, పెళ్ళి ఇలా చేసుకోకూడదు, ఇలా చేసుకుంటే నష్టం, ఇలా చేసుకుంటే కష్టం, ఇలా ఏవో కొన్ని స్థిరమైన అభిప్రాయాలు ఏర్పడిపోతాయి. ఏర్పడిపోయిన తర్వాత ఆ అభిప్రాయం కాదని మనం వేరే అభిప్రాయం చెప్తే వాళ్ళకి తొందరగా బుర్రకి ఎక్కదు. ఒకవేళ ఎక్కినా కూడా నా అభిప్రాయం ప్రకారం నేను పెళ్లి చేసుకోను అన్న భావనలోనే ఉంటారు వాళ్ళు. అంచేత పెద్దవాళ్ళు పూర్వం మరీ బాల్య వివాహాలు చేసేవాళ్ళు. అంటే 8-10 ఏళ్ళకి అది మరీ ఘోరం అనుకో. అలా చేస్తే చెప్తే వింటారు ఆడపిల్లలు, కాకపోతే వినరు అని. ఇప్పుడు ఏంటంటే 18 ఏళ్ళు 20 ఏళ్ళు వచ్చే టైంకి మనం పూర్తిగా పరిణితి చెందని వయసులో కనుక మనం చెప్పినట్టయితే ఏదైనా వాళ్ళు విని అర్థం చేసుకునే మనసు ఉంటుంది. అప్పుడు ఫిక్స్డ్ 25 ఏళ్ళు 30 ఏళ్ళు వచ్చాక ఫిక్స్ అయిపోయాక నేను ఇంతే, నేను మారను అన్నట్టు అయిపోతారు. అలా కాకుండా 18-20 ఏళ్ల వయసుకి మనం ఏదైనా చెప్తే వాళ్ళు అర్థం చేసుకోగలుగుతారు. అమ్మ అలా కాదు ఇలా అని. అది ఒకటి. తర్వాత 20 సంవత్సరాలు 18 సంవత్సరాలు వచ్చేప్పటికి శారీరకంగా కూడా వాళ్ళు ఫిజికల్గా కూడా మ్యారేజ్కి తగిన అర్హత ఉంటుంది. బాడీకి మైండ్కి కూడా బాడీ కూడా ప్రిపేర్డ్గా ఉంటుంది. అప్పుడు వాళ్ళకి కనుక పెళ్లి చేసినట్లయితే అక్కడి నుంచి వాళ్ళ వైవాహిక జీవితం ఒక 50 ఏళ్ళు వాళ్ళు కలిసి జీవిస్తారనుకుంటే 50 ఏళ్ళ కలిసి జీవించడంలో ఎంత బాండింగ్ ఉంటుంది, ఎంత ఎమోషనల్ రిలేషన్ ఉంటుంది ఇద్దరి మధ్యన. ఒక అండర్స్టాండింగ్తో ఉంటారు. అప్పటికి నేను నా ఇష్టం అన్న భావన రాదు వాళ్ళకి. సర్దుకుంటారు. చిన్న వయసు కాబట్టి సర్దుబాటు, ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి ప్రేమ, అభిమానం, అనురాగం, ఆప్యాయత ఇవన్నీ కూడా ఇద్దరి మధ్యన ఏర్పడతాయి. ఎందుకంటే అప్పటికి బాయ్ ఫ్రెండ్స్ గర్ల్ ఫ్రెండ్స్తో తిరిగేంత వయసు రాలేదు కాబట్టి చూసిన తొలి స్త్రీ ఈమె, చూసిన తొలి పురుషుడు వాడే కాబట్టి మొదటి పరిచయంలోనే వాళ్ళకు ఒక అభిమానం ఏర్పడుతుంది, ఒక ప్రేమ ఏర్పడుతుంది. దాని ఇన్ఫాక్చుయేషన్ అనండి ఏమనండి, ఒక ఇష్టం ఏర్పడుతుంది. పెళ్ళి అని చేసిన తర్వాత శాస్త్రోక్తంగా వాళ్ళని కూర్చోబెట్టి తలంబ్రాలు, తెరసెల్లా కట్టి, జీలకర్ర బెల్లాలు ఇవన్నీ పెట్టి చేసినప్పుడు వాళ్ళ మనసులో కూడా ఒక భావన వస్తుంది. ఆ మంత్రాల అర్థం వాళ్ళకి తెలియకపోవచ్చు కానీ ఈ పురుషుడు నావాడు, ఈ స్త్రీ నాది, మాది ఒక కుటుంబం అన్న భావన వాళ్ళకి ఆ పెళ్లి టైంలో ఏర్పడుతుంది. పెళ్లిలో చేసే కార్యక్రమాలు కూడా అలాగే ఉన్నాయి. జీలకర్ర బెల్లాలు పెడతారు, తాళి కడతారు. తాళి కట్టేప్పుడు అమ్మాయి కొంత ఎమోషనల్ అవుతుంది. అంటే తాళి మెడలో పట్టగానే ఈ భర్త నావాడనే ఒక ఎమోషనల్ రిలేషన్ వస్తుంది అమ్మాయికి. అలాగే బంతులు ఆడిచ్చేవాళ్ళు, నీళ్లలో ఉంగరాలు వేసి ఉంగరాలు తీయమనేవాళ్ళు. ఈ చిన్న చిన్న చర్యల ద్వారా అవతల వ్యక్తి పట్ల ఒక ఇష్టం అనేది ఏర్పడుతుంది. ఎంత అద్భుతంగా చేశారు పెళ్ళి అనేది మన వాళ్ళ కార్యక్రమం. అది సంస్కృతంలో వచ్చే వాటి అర్థాలు మనకు అన్నీ తెలియకపోవచ్చు కానీ వాళ్ళు పెట్టిన ప్రతి కార్యక్రమంలోనూ కూడా ఒక పరమార్థం ఉన్నాయి. అంచేత అలా అయిపోయినప్పుడు ఈ కార్యక్రమాల ద్వారా ఈ పురుషుడు నావాడు, ఈ స్త్రీ నాది అన్న భావన వాళ్ళల్లో ఏర్పడినప్పుడు వాళ్ళిద్దరూ కలిసి ఒక దాంపత్య జీవితాన్ని ప్రారంభించినప్పుడు ఒక అద్భుతమైనటువంటి అనుభూతి వస్తుంది వాళ్ళిద్దరికీ కూడా. ఒకళ్ళ పట్ల ఒకళ్ళకి అమితమైన ఇష్టం వస్తుంది. ఆ ఇష్టంతో వద్దన్నా సర్దుకుంటారు. నువ్వు సర్దుకొని ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఎందుకంటే ఆటోమేటిక్గా ఆ వ్యక్తి పట్ల ఇష్టం ఉన్నప్పుడు మన పిల్లలు ఉన్నారనుకో, వాళ్ళు మనం వద్దన్న పని చేసినా మనం భరిస్తాం, సహిస్తాం. ఎందుకని? వాళ్ళు మన పిల్లలు కాబట్టి. అలాగే భార్యాభర్తలు కూడా ఇది నా మనిషి అనే ఫీలింగ్ వాళ్ళలో వచ్చేసింది కాబట్టి వాళ్ళు ఏమన్నా సరే చిన్న చిన్న సర్దుబాట్లు చేసుకోవడానికి ఇప్పుడు 25-30 ఏళ్ళ వాళ్ళలా నేనెందుకు సర్దుకోవాలన్న ఆలోచన వాళ్ళకి రాదు. రాకుండానే అలా సర్దుబాటు జీవితం ప్రారంభిస్తారు. ఆ అన్యోన్య దాంపత్యంలో వాళ్ళకి అదేంటి పిల్లలు పుట్టినప్పుడు చాలా అపురూపంగా చూసుకుంటారు. అంటే ఆ మాతృత్వానికి ఒక గుర్తు పిల్లలు. అలాగే పురుషుడు కూడా వాడి పురుషత్వానికి ఒక గుర్తు, వీడు నా బిడ్డ అన్న భావన వస్తుంది. అంచేత ఆ పిల్లల బుడి అడుగులు కానీ, మాటలు కానీ, ముద్దు మురిపాయలు కానీ ఇద్దరు కలిసి షేర్ చేసుకుంటారు. ఏమండి చూడండి వీడు ఏమంటున్నాడు, అదే చెప్పిస్తారు. పెళ్ళిళ్ళల్లో కూడా ఒక బొమ్మనిచ్చి చెప్పిస్తారు. ఏమండి నేను వంట చేసుకోవాలి, పిల్లాన్ని ఎత్తుకోండి, అలాగే వాడు నేను ఆఫీస్కి వెళ్ళాలి, పిల్లల్ని ఎత్తుకో అంటే ఫ్యూచర్లో వాళ్ళకి రాబోయేవన్నీ కూడా వీళ్ళు ఇక్కడే నేర్పించేస్తూ ఉంటారు.
అంచేత ఇలాంటి భావాలన్నీ వాళ్ళలో ముందనే క్రియేట్ అవుతాయి. ఆ తర్వాత ఆ పిల్లలతో అవన్నీ అనుభవంలోకి వస్తాయి. అనుభవంలోకి వచ్చినప్పుడు ఆ పిల్లల్ని పెద్ద చేయడంలో వాళ్ళకి తెలియకుండానే కలిసి షేర్ చేసుకుంటారు. కలిసి ఆ బంధాన్ని మరింత గట్టిపడుతుంది పిల్లల ద్వారా. పిల్లలు అనేవాళ్ళు భార్యాభర్తలకు ఒక బ్రిడ్జి లాంటి వాళ్ళు. అంచేత ఆ పిల్లల ద్వారా వాళ్ళ బంధం మరింత గట్టిపడి ఆ అన్యోన్య దాంపత్యానికి ఒక గుర్తుగా పిల్లలు మిగులుతారు. ఆ పిల్లల్ని పెంచి పెద్ద చేయడంలో వీళ్ళిద్దరూ కలిసి కష్టపడతారు. ఆయన సంపాదిస్తాడు, ఇప్పుడు ఇంట్లో చూసుకుంటుంది. ఆ పిల్లల్ని చిన్నప్పటి నుంచి వాళ్ళకి తప్పప్పులు వీళ్ళు చెప్పగలుగుతారు. చిన్నప్పుడు మనం శివాజీ స్టోరీ విన్నాం. ఆవిడ పెద్ద పెద్ద రాముడు వాళ్ళందరివి, కృష్ణుడు, ఇలాంటి పురాణ గాథలన్నీ వినిపించేది, వాళ్ళని వీరుడిగా తీర్చిదిద్దింది అని. అలాగే వీళ్ళు కూడా చిన్నప్పుడు పిల్లలు కథలు వినటం అనేది ఉండేది. అమ్మ పక్కలో పడుకొని అమ్మ చెప్పే కథలు వినేవాళ్ళు. వాళ్ళు పురాణంలో కథలే చెప్పేవాళ్ళు. బయట ప్రపంచం తెలియదు కదా అప్పట్లో. అంచేత పురాణంలో కథలో చెప్పినప్పుడు రాముడు అంటే ఇలా ఉంటాడు, ఇలా ఉండాలి, కృష్ణుడు అంటే ఇలా ఉంటాడు, ఇలా ఉండాలి అనేటువంటి భావనలు వాళ్ళకి చిన్న మైండ్లోనే బలపడిపోయేవి. అంచేత ఆ ఏజ్లోంచే కూడా వాళ్ళ మైండ్లో ఇలా ఉండాలి, ఇలా ఉండాలి అనే భావన వాళ్ళకి చిన్నప్పటి నుంచే ఫిక్స్ అయిపోయేది. ఇప్పుడు 25-30 ఏళ్ళు వచ్చిన తర్వాత నువ్వు టీవీలో సినిమాలను అవేంటివి దాన్ని ఏమంటారు పోలీసు స్టోరీలు చూసిన తర్వాత, క్రైమ్ చూసిన తర్వాత వీళ్ళ మనసులో రామాయణ భారతాలకి చోటు ఎక్కడుంది? ఖాళీ చోటు లేదు. అంచేత ఆ క్రైమ్కే చోటు ఉంది. అంచేత క్రైమ్ ఎలా చేయొచ్చు, ఇప్పుడు మనం ఇది చూస్తున్నాం, ఇదేంటిది సైబర్ క్రైమ్ చూస్తున్నాం, ఇలాంటివన్నీ వాళ్ళు అందులో చూసిన తర్వాత అవే నేర్చుకుంటారు. అంచేత పిల్లలకి మంచి అలవాట్లు, మంచి క్రమశిక్షణ నేర్పే అవకాశమే కోల్పోయాం ప్రజెంట్ జనరేషన్ లో. మీరు ఇందాక పెళ్లిలో చెప్పారమ్మా, అంటే ఒక బొమ్మని ఇస్తారు అని, తర్వాత బంతాట ఆడిపిస్తారని చెప్పేసి, ఆ జీలకర్ర బెల్లం కానివ్వండి, మంగళసూత్రం ధారణ కానివ్వండి, ఇవన్నీ ఇప్పుడు మనం ఇవన్నీ కూడా ఇప్పుడు జరుగుతున్న పెళ్లిళ్ళలో ఎక్కడైనా లేవు చేయటల్లా. అంటే ఒకటి ఎక్కడైనా అక్కడక్కడ శాస్త్రోక్తంగా జరిగే పెళ్లిళ్ళు జరుగుతున్నాయి, కానీ పూర్వకాలంలాగా విధిగా శాస్త్ర ప్రకారం ఇదివరకు మంత్రాల్లో కూడా ఉంటుంది. ధర్మేచ అర్ధేచ కామేచ మోక్షేచ నాతిచ రామేన్, అంటే ధర్మార్థ కామ మోక్షాల్లో ఈ స్త్రీని నేను విడువను అని అర్థం. అది ఎవరికి తెలియదు. సంవత్సరం తిరగకుండా విడాకులు తీసుకుంటున్నారు, విడిచిపెడుతున్నారు. కానీ అందులో ఇంత అర్థం ఉంది. అంత అర్థం ఉంది కాబట్టి దానికి ఆ బంధంలోనే ఉండేవాళ్ళు. విడాకులు లేవు కదా పూర్వం. కష్టమో సుఖమో కలిసి భరించడమే తెలుసు. అంచేత ఇప్పుడు ఆడించడంలో కానీ, బొమ్మను ఆడించడంలో కానీ, బంతులాట ఆడించడంలో కానీ వాళ్ళకి తెలియకుండానే అవతల వ్యక్తి పట్ల ఒక ఇష్టం ఏర్పడేది. అంచేత ఇప్పుడు జరిగే పెళ్లిళ్ళలో మనం చూస్తుంటే కపుల్స్ ని అసలు యంగ్స్టర్స్ ఎక్కడ కనిపిస్తున్నారు? ఎక్కడమ్మా అసలు పెళ్లిళ్ళు, ఇప్పుడు పెళ్లి అవుతుంది, ఎల్లుండి వాళ్ళు అమెరికా వెళ్ళిపోతున్నారు. అమెరికా వెళ్ళేలోగా ఏదో ఒక ముహూర్తం పెట్టాలి కాబట్టి ఏదో పెడుతున్నారు, వాళ్ళు అమెరికా పంపించేస్తున్నారు. అమెరికా ఆడ కొట్టుకుంటారో తిట్టుకుంటారో, వాళ్ళు ఏడుపు వాళ్ళది మనకి సంబంధం లేదు. ఇక్కడ చూస్తుంటే కూడా మనకు వాళ్ళు ఏదో అంత ఆర్టిఫిషియల్ లాగా అనిపిస్తుంది అంతే. ఆ పెళ్లి, ఆ ముచ్చట, సంసారం అవి లేవు. ఇప్పుడు ఏదో సంగీతని, అదని, ఇదని, మెహందీ, సంగీత్, ఇవి ఈ కార్యక్రమాలకి ప్రాధాన్యత అంతే. మెహందీ పేరు చెప్పి చుట్టాలందరూ గోరింటాకులు పెట్టుకోవడం, సంగీత్ పేరు చెప్పి డాన్సులు చేసుకోవడం, ఇంతే కదా. డ్రింకులు తప్పితే తెలంగాణలో అయితే ఇక రాత్రి పగలు ఏదైనా ఒక ఫంక్షన్ వచ్చిందంటే డ్రింక్ కంపల్సరీ. వీళ్ళందరూ వీళ్ళ దాన్ని వీళ్ళు డ్రింక్ చేస్తుంటారు, వాళ్ళ దాన్ని వాళ్ళు కూర్చుంటారు. అంతా అదొక రకం అయిపోయింది పెళ్ళిళ్ళు. ఇప్పుడు చేస్తున్నారు 3 రోజుల పెళ్ళిళ్ళు, 5 రోజుల పెళ్ళిళ్ళు. కాకపోతే పెళ్ళి అంటే ఆ సాంప్రదాయ పద్ధతిగా జరగటం లేదు. అంచేత అది ఆ ఎమోషనల్ రిలేషను, ఆ బాండింగు పిల్లల్ని పెంచడం దగ్గర నుంచి వీళ్ళకి డెవలప్ అవుతుంది పేరెంట్స్కు. ఆ పిల్లల్ని ఒక క్రమశిక్షణలో వాళ్ళకి కథలు చెప్పి వాళ్ళని మంచి పద్ధతిలో క్రమశిక్షణతో నడిపించినప్పుడు ఆ పిల్లలు కూడా అలాగే మంచి పద్ధతిలో బాధ్యతలు కూడా అయిపోయి వాళ్ళు కూడా రిలాక్స్డ్ గా ఉండే ఏజ్ కూడా వచ్చేసరికి వీళ్ళంతా సెటిల్ అయిపోతారు కదా. అసలు లెక్క ఏంటంటే రిటైర్మెంట్ అయ్యే టైంకి పిల్లలందరూ సెటిల్ అయిపోయి ఏ బాధ్యతలు లేకుండా భార్యాభర్తలు ఇద్దరు వచ్చిన పెన్షన్తో కాలక్షేపం చేసేలా ఉండాలి. అది కరెక్ట్ క్యాలిక్యులేషన్. ఇప్పుడు 20-21 ఏళ్ళకి పెళ్లి చేస్తే అంతే కదా, అప్పటికి రిటైర్ అయ్యే టైంకి 25 ఏళ్ళు వస్తాయి, పెళ్ళిళ్ళు అయిపోతాయి, చివరికి వీళ్ళిద్దరే మిగులుతారు. మా అమ్మాయింది, ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మా అమ్మాయికి 18 ఏళ్ళకి పెళ్లి చేసాం. 50 ఏళ్ళు మా అమ్మాయికి వచ్చేప్పటికి 58 ఏళ్ళు మా అల్లుడికి వచ్చాయి, రిటైర్ అయిపోయాడు. 2 ఆడపిల్లలకి పెళ్లిళ్ళు చేసేసారు. పెళ్లిళ్ళు అయిపోయాయి, పిల్లలు వెళ్ళిపోయారు. వీళ్ళిద్దరు హాయిగా వచ్చిన పెన్షన్తో కలో గంజో తాగి పచ్చలన్నం తిన్నా అడిగేవాళ్ళు లేరు, సుఖంగా ఉంటారు. ఎప్పుడైనా అవసరమైతే పిల్లలు వస్తారు, లేదా ఏదైనా అవసరం అంటే వీళ్ళు పిల్లల దగ్గరికి వెళ్తారు. అది వేరు. పిల్లల పెళ్లి చేసే వరకు ఒక బాధ్యత అనేది ఉంది కదా, అవి అయిపోయాయి కాబట్టి ఇప్పుడు రిలాక్స్డ్గా ఉన్నారు. ఆ వచ్చే పెన్షన్తో కాలక్షేపం చేస్తారు. మ్యారేజ్ చేసుకుంటే అది మిస్ అవుతుంది అంతే కదా. 18 ఏళ్ళకే పెళ్లి చేశాం కాబట్టి మేము కూడా ఏదైనా పిల్లకి పాతకాలం వాళ్ళం కాబట్టి అలాగే చెప్పేవాళ్ళం, అమ్మ ఏదైనా వస్తే సర్దుకోవాలి,
కష్టం వస్తే మనం నిలబడగలగాలి ధైర్యంగా, పరిగెత్తుకుంటూ అమ్మ దగ్గరికి రాకూడదు, ఏదైనా నీకు నువ్వే తీర్చుకోవాలి. అది కష్టమ సుఖమో వాళ్ళిద్దరే పడ్డారు, ఏదైనా కానీ వాళ్ళిద్దరూ పడ్డారు. పెళ్లి చేసాం, అయిపోయింది, ఆ అమ్మాయి బాధ్యత తీరిపోయింది. మొన్న ఢిల్లీ వెళ్ళినప్పుడు అమ్మాయిని చూడడానికి వెళ్తే నాకు అదే అనిపించింది. ఎప్పుడు పెళ్ళప్పుడు ఇద్దరు ఎలా మిగిలారో మళ్ళీ ఇప్పుడు కూడా ఇద్దరే మిగిలారు. మధ్యలో పిల్లలు పుట్టారు, మధ్యలో పెళ్ళిళ్ళు అయిపోయి వెళ్ళిపోయారు. ఆ పిల్లలు ఫోన్లు చేస్తూ ఉంటారు, అమ్మ అన్నది ఎలాగా ఇది ఇలాగా అని. వీళ్ళు ఏదో వీళ్ళకి తోచింది వీళ్ళు చెప్తూ ఉంటారు. అది ఎంత చూడడానికి ఎంత బాగుంది. అంటే అంతే, మనము మంచి కరెక్ట్ ఏజ్ లో పెళ్లి చేసే కరెక్ట్ ఏజ్ లో పెళ్లి కావాలి. వాళ్ళు వింటలేదు, మేము ఏం చేయము అంటారు. నాకు ఆశ్చర్యం ఎక్కడేస్తుందంటే అసలు వాళ్ళు వినటం లేదనే మాట పేరెంట్స్ ఎలా చెప్తున్నారు? మీరు చెప్తే వాళ్ళు వినాలి, కానీ వినము అనే స్థాయిలో పిల్లలు ఎందుకుంటున్నారు అంటే ఏమంటారంటే పిల్లలకి మనం స్వతంత్రం ఇవ్వాలి కదా, పెళ్లి వాళ్ళ విషయం కదా అంటారు. నిజమే, వాళ్ళ విషయమే, కానీ వాళ్ళు తప్పుదోవ పడుతుంటే అది వాళ్ళ విషయం మనం చూస్తూ ఊరుకోలేం కదా. మనం చూస్తూ ఊరుకోలేం. వాళ్ళు తప్పుదోవ పడుతున్నప్పుడు మనం క్రమశిక్షణతో దిద్దాలి కదా. అలా కాదు ఇలా అని చెప్పే స్థాయిలో మనం ఉండాలి. అది నేను చెప్పేది, మనం ఆ స్థాయిలో ఉండాలి. అది అలా కాదు నువ్వు ఇలా చేసే తీరాలి అని సరిదిద్దే స్థాయిలో మనం ఉండాలి. అది తప్పు చేస్తే అది తప్పు, ఇలా చేయకూడదు అనే స్థాయిలో ఈ రోజుల్లో పేరెంట్స్ లేరు. ఆడపిల్లలు చదువులు వచ్చిన తర్వాత వాళ్ళు చదువుకుంటున్నారు, వాళ్ళు ఉద్యోగాలు చేసుకుంటున్నారు. నాకు ఇప్పుడు పెళ్ళొద్దు అంటున్నారు. గట్టిగా అంటే అసలు నేను మీ ఇంటికే రానంటున్నారు. అది కూడా ఉంది. మీరు గట్టిగా అంటే అసలు నేను మీ ఇంటికి బ్లాక్మెయిలింగ్ కూడా చేస్తున్నారు కదా, చేస్తున్నారు. అదే ఎమోషనల్ బ్లాక్మెయిలింగ్. అంటే అసలు రాదేమో అని భయం వీళ్ళకి. అంచేత నేను రాను, నేను వర్కింగ్ ఉమెన్స్ హాస్టల్లో ఉంటా, నేను అక్కడ ఉద్యోగం చేసుకుంటా. మీరు పెళ్లి గోలు ఎత్తకుండా ఉంటే ఎప్పుడైనా 2 రోజులు వస్తా, లేదంటారా అసలు రాను. హాయిగా హాస్టల్లో ఉంటా, మా ఫ్రెండ్స్తో నాకు కాలక్షేపం అయిపోతుంది. ఈ ఎమోషనల్ రిలేషన్ అనేది పిల్లలకు పేరెంట్కి మధ్య ఎలా ఉంటుందంటే అదొక బాండింగ్ లేదు. పేరెంట్స్ పిల్లల పట్లనే కానీ పిల్లలకి తిరిగి పేరెంట్స్ పట్ల లేదు. అమ్మా నాన్న వెళ్ళకపోతే బాధపడతారేమో అన్న ఫీలింగ్ వాళ్ళకి లేదు. నాకెందుకు ఈ సతాయింపు వచ్చిన దగ్గర నుంచి పెళ్ళి అంటారు అంటే అమ్మో మనం పెళ్లి మాట ఎత్తకూడదు అని ఆలోచిస్తున్నారు. కానీ అది అక్కడితో కట్ చేయడం కాదు, మనం ఎందుకు చేసుకోదు ఆ విషయం మనం గట్టిగా మాట్లాడాలి అని పేరెంట్స్ కూడా అనుకోవటంలా. ఎవరిని తప్పడానికి లేదమ్మా ఈ రోజుల్లో. సమాజం అలా ఉంది, అందరూ అలాగే ఉన్నారు. ఎవరు చేసుకుంటున్నారు ఈ రోజుల్లో 20 ఏళ్ళకి 18 ఏళ్ళకి పెళ్ళి అంటే? ఎవరు చేసుకోవట్లా. ఎవరు చేసుకోవట్లేదని అంటున్నారు, కానీ దానివల్ల ఎవరు నష్టపోతున్నారు? చేసుకోవటం లేదు. కరెక్టే, 30 ఏళ్ళకి నువ్వు పెళ్లి చేసుకుంటావు, 32 ఏళ్ళకి కొన్ని ప్లేసులలో ఇప్పుడు రియలైజ్ అయినట్టు కొంతమంది పేరెంట్స్ అవును అక్కడక్కడ జరుగుతున్నాయి. వాళ్ళని చూస్తే చూడడానికి కూడా ముచ్చటగా ఉంటుంది. ఆ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు దండలతో నిలబడితే వాళ్ళని చూస్తే ముచ్చటగా ఉంటుంది. పెళ్లి కొడుకు అంటే వాడు రెండో పెళ్ళి అన్నట్టు వాడికి బట్టతల అయిపోతుంది, వాడికి 32 ఏళ్ళు వచ్చేస్తాయి, వాడి ముఖం చూస్తే ముదిరిపోయి అసలు పెళ్లి కొడుకు అన్న ఫీలింగే రాదు చూసే వాళ్ళకి. తర్వాత ఇంకొకటి కూడా 30 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళు పెళ్లి చేసుకుంటే ఎగ్ ఫార్మేషన్లో అంటే వాళ్ళకి బిడ్డల్ని కనడానికి ఆరోగ్యవంతమైన శిశువులు పుట్టరు అని డాక్టర్స్ చెప్తున్నారు. అది కూడా మనం చాలాసార్లు పేపర్లో చూసాం. ఎందుకంటే ఏ వయసుగా ముచ్చట అన్నారు. అందుకే ఏ ఏజ్లో పెళ్ళవాలో ఆ ఏజ్లో పెళ్ళైతే ఆ ఏజ్లో మీరు బిడ్డల్ని కంటే వాళ్ళు ఆరోగ్యవంతమైన శిశువులుగా ఉంటారు. అలా కాకుండా హడావిడిగా 30 ఏళ్ళకి పెళ్లి చేసి 32 ఏళ్ళ పిల్లలు కనేయాలి అని అనుకుని తొందరగా పిల్లలు కనే తొందరలో ఆ ఎగ్ అదే పుట్టే బిడ్డలు ఆరోగ్యవంతమైన శిశువులు పుట్టరు. మీకు మాత్రం ఏ సుఖం అది వాళ్ళతో అనారోగ్యాలతో బాధపడే కంటే. ఆరోగ్యవంతమైన పిల్లలు పుట్టాలంటే కాస్త పెళ్ళి ఎలాగూ తప్పదు, 30 ఏళ్ళకో 35 ఏళ్ళకో చేసుకునేది. అదో 10 ఏళ్ళు ముందు చేసుకుంటే కాస్త మంచి పిల్లలకి అంటారు కదా, ఆ ఆలోచన ఎవరికీ లేదు. అది రావటం లేదు కూడా. ఎక్కువ ఏజ్ గ్యాప్ ఉండడం పిల్లోడికి మదర్ కి కూడా ఇప్పుడు మీరు అన్నట్టుగా తక్కువ ఏజ్ లో చేసేసుకుంటే వాళ్ళకి ఒక 18 19 సంవత్సరాలకు పాపో బాబో వచ్చినా లేదంటే 20 నుంచి 21 22 వచ్చినా కూడా వాళ్ళకి కొంచెం గ్యాప్ తక్కువగా ఉంటుంది. అదే ఇప్పుడు 40 years కో 35 years చేసుకుంటే గ్యాప్ ఎక్కువ ఉంటుంది, చాదస్తం ఎక్కువ ఉంటుంది. చెప్పిన మాటే చెప్పడం వల్ల పిల్లలు కూడా విసిగిపోతుంటారు. వీళ్ళ వయసుతో పాటు వీళ్ళకి చాదస్తాలు వచ్చేస్తాయి. ఇంకోటి ఏంటంటే వీళ్ళకి రిటైర్ అయ్యే ఏజ్ వచ్చినా పిల్లలు ఇంకా స్కూల్లోనో కాలేజీలోనో చదువుతూ ఉంటారు. వీళ్ళకి ఒక పక్క భయం వేస్తూ ఉంటుంది, ఓ ఏమో నేను రిటైర్ అయిపోయాను, ఈ పిల్లలు ఎప్పుడు పెద్దవాళ్ళు అవుతారు, వీళ్ళు ఎప్పుడు ఎదుగుతారు, వీళ్ళు ఎప్పుడు ఉద్యోగానికి వెళ్తారు, వాళ్ళని సెటిల్ చేసేదాకా బాధ్యత పేరెంట్సే కదా. ఈ టెన్షన్ లో ఉంటారు వీళ్ళు. అంచేత వీళ్ళ రిటైర్మెంట్ నాటికి పిల్లల పెళ్లిళ్ళు అయిపోవాలంటే 20-25 లోపల మగవాడికి 20 ఏళ్ళ వయసులో ఆడదానికి రావాలి. క్యాలిక్యులేషన్ సరిపోతుంది. వాళ్ళకు కూడా ఒక బాండింగ్, ఒక ఎమోషనల్ రిలేషన్ ఏర్పడతాయి. పెళ్లి చిన్న వయసులో చేసుకున్నారు కాబట్టి వాళ్ళ మధ్య కూడా బాండింగ్ సక్రమ పద్ధతిలో ఉంటుంది. అంటే ఇలాగా కొట్టుకోవడం, ఏడు పెళ్లి నెక్స్ట్ ఫస్ట్ యానివర్సరీకి డైవర్స్ అని కాకుండా ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది వాళ్ళ మధ్యలో కూడా. చూడడానికి బాగుంటారు జంట, చూసే వాళ్ళకి కూడా ముచ్చటగా ఉంటుంది. అంతే. థ్యాంక్ యూ అమ్మా. మంచిదమ్మా.